అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సాగర్. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. గొప్ప విలువలతో కూడిన పిల్లల్ని అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి నేను పేరెంట్స్ అందరికి ఉపయోగపడే టిప్స్ని ఇటువంటి వీడియోస్లో అందిస్తున్నాను. ఒకవేళ మీకు ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఎప్పుడైనా న్యూ వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మీరు ఎటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీ పిల్లలకి గొప్ప విలువలతో కూడిన విద్యను అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. 5 హ్యాబిట్స్ ని పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి. ఆ 5 హ్యాబిట్స్ ని నేను ఒక యాక్రోనిమ్ ఫామ్ చేశాను. దాని పేరే GREAT. ఈ రోజు నుంచి గ్రేట్ అనే హ్యాబిట్స్ ని మీ పిల్లలకు నేర్పించాలి. సరే, ఇంతకీ గ్రేట్ అంటే ఫస్ట్ G స్టాండ్స్ ఫర్ గివింగ్. అన్నిటికంటే ముఖ్యంగా గివింగ్. పిల్లలకి ఇవ్వడం నేర్పాలి. ఇవ్వడం అనగా ఏంటి సార్, ఆస్తి ఇవ్వాలంటే కాదండి. ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే, మీకు చిన్నప్పుడు గుర్తుందా, మన ఇంట్లో మనం తినే ముందు ఫస్ట్ వెళ్ళి పిల్లల్ని, అరే అమ్మమ్మ ఏమైనా తింటుందా, నాన్నమ్మ ఏమైనా తింటారా, ఒకసారి అడిగేసి రాపో, లేకపోతే వాళ్ళకి ఇచ్చి రాపో, వాళ్ళకి ప్లేట్లో భోజనం పెట్టరాపో అని చెప్పి ప్రతి ఒక్కటి ఇంట్లో వాళ్ళకి షేరింగ్ అనేది ఎక్కువ నేర్పిస్తూ ఉండాలి. గుర్తుందా మీకు? ఫస్ట్ తినేటప్పుడు కూడా ఈ ముద్ద, నాకు తెలిసి మా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ వాళ్ళు ఎప్పుడైనా తినేటప్పుడు పక్క ఉంటే, అరే ఈ ముద్ద పట్టు అని చెప్పి ఫస్ట్ వాళ్ళు నాకు పెట్టిన తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. ఆఖరికి మనం ఏదైనా ఇంట్లో పండగలు చేసుకున్నా కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తు. సంక్రాంతి కానీ ఏ పండగ చేసుకున్నా కొంత తీసుకెళ్లి ఆవుకు పెట్టడం, లేకుంటే పైన పక్షులకు పెట్టడం, పెట్టేసి వచ్చి మనం తినేవాళ్ళం. దాన్ని గివింగ్ అంటారు. కానీ ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఇదో నీ యాపిల్ నువ్వు తిను, ఇదో నీ మ్యాంగో నువ్వు తిను అని చెప్పి అదేదో వీడి సొంత ప్రాపర్టీ అయినట్టు ఇది నీదే, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు అనే విధంగా తయారవుతున్నారు. బాక్స్ లో కూడా స్నాక్స్ పెట్టిస్తే ఇది నీదే, ఎవరికి ఇవ్వకు, నువ్వే తిను. ఈ రోజు నుంచి ఫస్ట్ నేర్పించాల్సిన హ్యాబిట్ అంటే గివింగ్. ఎంత ఇస్తే వాళ్ళు ప్రపంచంలో అంత గొప్ప వ్యక్తులు అవుతారు. చాలా మంది డబ్బులు దానాలు అనుకుంటారు, కాదండి. ఉండే దాంట్లో షేరింగ్ అనేది ఎక్కువ నేర్చుకుంటే వాళ్ళకే తెలియకుండా అది పైనుంచి ఇంకా ఒక పెద్ద, దెర్ ఇస్ అ వండర్ఫుల్ సేయింగ్, వాట్ యు గివ్ కమ్స్ బ్యాక్. ప్రపంచానికి నువ్వేదిస్తే అదే తిరిగి నీకు వస్తుంది. నువ్వెంత మంచినిస్తే తిరిగి నీ దగ్గరికి వస్తుంది. నువ్వెంత షేర్ చేస్తే అంతే షేర్ నీకు తిరిగి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఫస్ట్ పాయింట్. సెకండ్, G తర్వాత వచ్చే లెటర్ R. R స్టాండ్స్ ఫర్ రీడింగ్. అన్నిటికంటే ముఖ్యమైన బెస్ట్ హ్యాబిట్ ఏదైనా ఉంటే అది రీడింగ్ అండి. కానీ ఈ మధ్య సార్ రీడింగ్ వాడు ఎగ్జామ్స్కే చదవట్లేదు, ఇంకా మళ్ళీ మీరు కొత్త పుస్తకాలు చదివి, ఎస్, వాళ్ళు ఫ్యాంటసీ బుక్స్ కానీ లేకుంటే లైఫ్ స్టోరీస్ కానీ ఏదైనా సరే రీడింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్ అండి. సినిమాలు చూస్తే ఏం కిక్ వస్తుందో నాకు తెలియదు, పుస్తకాలు మామూలుగా టీవీ చూస్తే ఏం కిక్ వస్తుంది, పుస్తకాలు చదివితే దట్స్ అ వండర్ఫుల్ లైఫ్ లెసన్. మనోళ్ళు సార్ ఈ మధ్య గూగుల్లో అంతా వస్తుంది కదా సార్, యూట్యూబ్లో అన్ని దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. ఆ ఇన్ఫర్మేషన్తో మీరు ఆ విషయాన్ని అక్కడ వరకే చేయగలుగుతారేమో, కానీ పుస్తకాలు చదివితే వచ్చేది నాలెడ్జ్ అండి. ఆ నాలెడ్జ్తో మీ లైఫ్లో ఉపయోగపడుతుంది. నాకు ఒక చిన్న లాజిక్ చెప్పండి. ఒక వ్యక్తి 20 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం కలిపి పుస్తకంగా రాశారు. నాకు ఆ పుస్తకం చదవడానికి ఒక 20 రోజులు పట్టింది. నాకు 20 సంవత్సరాల అనుభవం నాకు 20 రోజుల్లో వచ్చింది. ఓకే, 20 సంవత్సరాల అనుభవం నాకు 20 రోజుల నాలెడ్జ్లో వచ్చింది. అలా నేను ఒక 10 పుస్తకాలు చదివితే 10 × 20 200 సంవత్సరాల అనుభవం నాకు ఒక 2 నెలల్లో నాకు వచ్చేస్తుంది. అర్థమైంది? దాన్ని నాలెడ్జ్ అంటారు. ఇన్ఫర్మేషన్ వల్ల మన జీవితాలు ఎటువంటి ఉపయోగం ఉండదు, కానీ నాలెడ్జ్ వల్ల మన జీవితాలు మారుతాయి. సో రీడింగ్ చేయడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళకి ఏ పుస్తకం ఇస్తే, నావెల్స్ ఇష్టమా, స్టోరీ బుక్స్ ఇష్టమా, లైఫ్ స్టోరీస్ ఇష్టమా, ఇవే చదవాలని ఏమి లేకుండా వాళ్ళ చేత రీడింగ్ అనే హ్యాబిట్ మాత్రం చేయించారు. మీలో ఎంతమంది గ్యాంగ్రీన్ తెలుసు? డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో కానీ నార్మల్ వాళ్ళలో గ్యాంగ్రీన్ ఎఫెక్ట్ అయితే సివియారిటీ స్టేజ్ని బట్టి యాంపిటేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ప్రపంచంలోని మొట్టమొదటి హాస్పిటల్ యాంపిటేషన్ కాకుండా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగును తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న ఒకే ఒక హాస్పిటల్ కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఈ స్టాండ్స్ ఫర్ అన్నిటికంటే ముఖ్యమైనది. అసలే ఈరోజు పొల్యూషన్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా జబ్బులు వచ్చి వయసు తగ్గిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టాండ్స్ ఫర్ ఎక్సర్సైజ్. వీళ్ళు అసలే మొబైల్ పట్టుకొని కూర్చుంటుంటే కింద బేసు పెరిగిపోతుంది, పైన ఎనర్జీ తగ్గిపోతుంది. దయచేసి ఫస్ట్ మీరు చేయాల్సింది పిల్లల చేత ఎంత ఫిజికల్ యాక్టివిటీస్, ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళ చేత అలవాటు చేపిస్తే అంతకంటే గొప్ప ఆరోగ్యవంతమైన హ్యాబిట్ ఇంకోటి లేదు. ఈరోజు నుంచి ఈ స్టాండ్స్ ఫర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, G stands for giving, R stands for reading, E stands for exercise, A stands for అసలు పిల్లల్లో మర్చిపోయే హ్యాబిట్ ఏంటి తెలుసా? అప్రిసియేషన్.
అప్రిసియేషన్. ఏదైనా ఒక పని చేస్తే మెచ్చుకోవడం అంటారు చూసారా, దాన్ని అప్రిసియేషన్ అంటారు. ఈ రోజుల్లో అసలు వాడికి ఎంత గొప్ప వస్తువు ఇచ్చినా దాన్ని ఎంజాయ్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేయడం మానేశారు ఇప్పుడు. మన ఇంట్లో ఇంతకు ముందు రోజుల్లో మనకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తారు, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది అని చెప్పి ఆ ఎంజాయ్ చేస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ రోజు ₹1,00,000 ఇదేం పెద్ద విషయం. ఫస్ట్ అప్రిషియేట్ చేసే విధంగా చేయించాడు. అందుకే మీరు పిల్లలతో కలిసి డిన్నర్ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు, ఈ రోజు మొత్తంలో నీకు బాగా అనిపించిన, బాగా హ్యాపీ మూమెంట్ ఏది అనిపించింది, బాగా వండర్ఫుల్గా ఏ మూమెంట్ అనిపించింది, లెట్స్ షేర్ అని చెప్పి మీరు పిల్లలతో కలిసి అటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ మీ లైఫ్లో, మీ డేలో జరిగిన ఒక మంచి విషయాన్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా చెడు జరిగిందని నేను వచ్చి నాన్న ఇది జరిగింది కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి మంచి జరిగితే అప్రిసియేషన్ మాత్రం మాట్లాడండి. దిస్ ద 4th పాయింట్. A stands for appreciation. Last T stands for try out something new. వాళ్ళ చేత ఏదైనా కొత్తగా చేపిస్తున్నాడు, వాళ్ళు ఏదైనా కొత్తగా ట్రై చేసిన ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ చేయకండి. కొత్తగా ప్రతి నెల ఒక్క కొత్త యాక్టివిటీ ఏదైనా చేసే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఎందుకు సార్ అంటే, టెలిఫోన్ వచ్చిందని ఆగిపోయారా, లేకుంటే దాంట్లో నుంచి సెల్ ఫోన్ ఎవాల్యుయేట్ చేశారు? అర్థమైందా? ఆర్కిడ్ నుంచి ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ప్రతి దగ్గర ఎవాల్యుయేషన్ జరుగుతున్నాం. కొత్త కొత్త విషయాల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అలాంటిది మీ పిల్లలు ప్రతి నెల కొత్తగా ఏదైనా చేయకుండా ఉంటే వాళ్ళు కొత్త హ్యాబిట్ ఎప్పటికీ డెవలప్ అవ్వదు. అసలు మీరు చేయాల్సిన హ్యాబిట్ ఏంటంటే పిల్లల్లో కొత్తగా నేర్చుకునే విధంగా మీరు డెవలప్ చేయండి. సో GREAT. G అంటే గివింగ్, R stands for reading, E stands for exercise, A stands for appreciation, T stands for try out something new. ఈ 5 హ్యాబిట్స్ని మీరు కనుక అలవాటు చేస్తే డెఫినెట్గా పిల్లలు గొప్ప వ్యక్తిత్వంతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బిహేవియరల్ సైన్స్ కోర్స్ మీ అందరి కోసం జూన్ 21 నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు 6 నెలల కోర్స్. రిజిస్టర్ చేసుకోలేదా? అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఇంకెందుకు ఆలస్యం, రిజిస్టర్ చేసుకోండి.